Are you ready to unravel the mysteries of human existence? Did you ever take a moment in life to question who you really are? Are we just mind and body, or is there something more to us? In the rat race of life, with stress creeping in form of lifestyle diseases like diabetes, insomnia, hypertension, Crohn's, and many more, did you ever try to find the root causes of this suffering? Let's take the first step to stop this invisible enemy within, before it takes toll on the human survival. Welcome to Health is Wealth. Namaste. Happy Mother's Day. Hope you all are having a great time with your family, especially with your mothers on this beautiful day. In fact, thank you very much for taking time to tune into our Health is Wealth series. On this Mother's Day, we would like to bring you a special program, a testimony from a mother, and she would like to share with you her experiences with Sukshma meditation and Guru Sunita Bapuji, and tell you how it impacted her life and brought a positive transformation in many aspects of her life. Now let's welcome Shobha Rani. ముందుగా సునీత బాపూజీ గారికి నా నమస్కారం తెలుపుతున్నాను. నాకు 30 years నుంచి హై బీపీతో చాలా బాధపడేదాన్ని. చిన్నదానికి ప్రతి చిన్న విషయానికి కూడా బీపీ ఎక్కువైపోయి టెన్షను, దడ, గాబరా అన్నీ ఉండేవి. ఇట్లాగే సఫర్ అవుతూ మెడిసిన్స్ అయితే వాడుతున్నాను, కానీ పూర్తిగా నార్మల్లోకి అయితే ఎప్పుడు ఉండేది కాదు. ఫ్లక్చుయేషన్స్ చాలా ఎక్కువగా వస్తూ ఉండేవి. 3 years బ్యాక్ అట్లాంటాలో మా సెకండ్ సన్ దగ్గర ఉన్నప్పుడు అసలు బీపీ కంట్రోల్గా అయ్యేది కాదు, మందులు వేసుకున్నా కూడా. మా ఎల్డెస్ట్ సన్ సుమన్ ఏమైనా సరే సునీత మేడంని తీసుకొచ్చి మమ్మీకి కొద్దిగా అన్న హెల్త్ రికవర్ అయ్యేటట్టు చేయాలని పాపం ఆవిడ్ని కెనడా నుంచి అట్లాంటా తీసుకుని వచ్చాడు. వస్తే ఆవిడ ఒక 1 or 2 classes జస్ట్ కొద్దిగా చెప్పి కొన్ని సూచనలు ఇచ్చారు. ఇచ్చి మళ్ళీ వచ్చినప్పుడు ఈసారి 45 days మొత్తం క్లాసెస్ తీసుకుందరు, కానీ ముందైతే నేను చెప్పినట్టు చేయమ్మా, మీరు మాత్రం దేనికి భయపడద్దు అని కొన్ని సూచనలు ఇచ్చి వెళ్ళారు. ఆ సూచనలతోనే నాకు చాలా వరకు బీపీ కంట్రోల్ అయ్యి చాలా మనిషిని గట్టిపడినట్లు అయింది నాకు. అది జరిగిన 1 year తర్వాత మా ఎల్డర్ సన్ సుమన్, ఈసారి మీరేమైనా సరే 45 daysకి కెనడా రావాలి, ఇది నేను ఇచ్చే మీకు గిఫ్ట్, పెద్ద బహుమానం. మీరు వచ్చి అక్క దగ్గర క్లాసెస్ తీసుకుని తప్పనిసరిగా వెళ్ళాలి. సరే, వాడంత ఇదిగా చెప్తున్నప్పుడు తప్పదు, వెళ్ళాలి అని ప్లాన్ చేసుకుని 45 days ఉండటానికి వచ్చాము. అప్పటికి కూడా కొద్దిగా బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్నాయి. అంతకుముందు 3 years ఎలర్జీతో చాలా బాధపడ్డా. అసలు ఎప్పుడు చూసినా అసలు దగ్గనేది ఆగేది కాదు. హోమియో మెడిసిన్స్, యాంటీబయాటిక్స్, ఇంగ్లీష్ మందులు అన్ని రకాలు వాడాం, దేనికి కూడా కంట్రోల్ కాల. ఆఖరికి హోమియోతో కొంతవరకు మాత్రం కంట్రోల్ అయ్యింది. సరే, అట్లాగే ఎక్కువైనప్పుడు హోమియో వేసుకోవటం, మళ్ళీ తగ్గిస్తాం, అట్లా చేసుకుంటూ ఉండేదాన్ని. పూర్తిగా కంట్రోల్ కాలేదు, కానీ ఇక సరే అట్లాగే మందులన్నీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ మేడం దగ్గర ఉండి 8 classes తీసుకున్నాం. ఫస్ట్ 2-3 classes కొద్దిగా హెవీ అనిపించేది. తర్వాత గ్రాడ్యువల్గా నిదానంగా కొద్దిగా అన్నీ సర్దుకున్నాయి. ఇక్కడ ఉన్నప్పుడు మందులు కూడా చాలా వరకు తగ్గించేసి ఆవిడ చెప్పిన సూక్ష్మయోగా తీసుకున్నాము. వెనకడికి ఒక సామెత ఉంది, సూక్ష్మంలో మోక్షం అన్నారు. నిజంగానే సూక్ష్మయోగాలో మోక్షం సంపాదించినంత ఉపయోగం ఉంది, అది అందరూ తెలుసుకోవాలి. ఆవిడ పెద్ద ఆసనాలు వేయిస్తాం, ఏదో చేసేయటం. అందరూ అనుకుంటారు యోగా అంటే అమ్మో మా వల్ల కాదు, మేము ఆసనాలు వేయలేమంటారు. ఆసనాలు వేయాల్సిన అవసరం లేదు. ఏ వయసు వాళ్ళకి ఎట్లా చెప్పాలో అట్లా చెప్తారు. చిన్నపిల్లలకి ఉపయోగపడేవి, పెద్దవాళ్ళకి ఉపయోగపడేవి. నా వయసు 57 సంవత్సరాలు, మా హస్బెండ్ వయసు 66 సంవత్సరాలు. ఆయనకి తగ్గవి ఆయనకి చెప్పింది, నాకు తగ్గవి నాకు చెప్పారు. అవి అసలు
నిజంగా అసలు ఆసనాలు కాదు, మనకు అన్నీ పనికొచ్చే అమృత వాక్కులు లాంటివి అన్నమాట. అవి ఆచరిస్తే చాలా ఉపయోగం ఉంది నాకు. ఆ తర్వాత నుంచి అంతకుముందు ఎప్పుడు కూడా పడిసం, దగ్గు, జ్వరం ఈ మూడిటితో బాధపడేదాన్ని. నెలకొకసారన్నా ఈ మూడు నాకు వచ్చి, అట్లాంటిది యోగా, సూక్ష్మయోగా ఆచరించినప్పటి నుంచి నాకు జ్వరము, దగ్గు, పడిసం అనేది ఈ 2 yearsలో ఒకసారి వచ్చిందేమో నాకు అనుమానం, అంతే. ఆ చాలా గట్టిపడ్డాను. కాబట్టి అందరూ కూడా సూక్ష్మయోగా ఆచరిస్తే చాలా ఉపయోగం ఉంటుంది. ఆ తర్వాత ఎలర్జీ అసలు ఎట్లా మాయమైందో మాయమైపోయింది. మనకి వీలైతే 10 నిమిషాలు చేసినా కూడా చాలు. వీలు అయితే ఇంకా 1/2 hour వరకు 1 hour వరకు చేయొచ్చు. వీలు కాకపోతే ఆ 10 నిమిషాలు చేసినా చాలు. మనం డాక్టర్ల దగ్గరికి వెళ్ళి గంటలు వెయిట్ చేస్తూ ఉంటాం. ఆ వెయిట్ చేయటం కంటే ఇంట్లో మనం ఒక 10 నిమిషాలు మనంతా మనం చేసుకున్నందువల్ల ఎంత ఉపయోగం ఉంటుంది. అందరూ అది గ్రహించాలి. మాకు టైం లేదు అంటారు. మరి డాక్టర్ల దగ్గరికి అదే హడావిడిలో జాబులు చేస్తూ కూడా వెళ్ళి గంటల కూర్చుంటారు డాక్టర్ల దగ్గర. అట్లా కూర్చోవలసిన అవసరం లేకుండా 10 నిమిషాల్లోనే మనం కూర్చుని చేసుకోవచ్చు. ఒకరోజు వీలున్న రోజు అరగంట చేస్తాను, వీలు లేని రోజు 10 నిమిషాలు కూడా చేసి ఆపేస్తాను. ఆ ప్రొద్దున్న ఆవిడ చెప్పిన బ్రీతింగ్ ఎక్సర్సైజుల వలన నాకు ప్రొద్దున్నే ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు ఆ ముక్కులోంచి గొంతులోంచి కఫం అంతా వచ్చేసేసి మొత్తం క్లియర్ అయిపోద్ది. నాలో నేను అనుకుంటాను అనమాట, ఓహో ఇవన్నీ గొంతులోనే ఉండిపోయి నాకు ఎలర్జీలు అన్నీ రకరకాలవన్నీ వచ్చేస్తున్నాయి. ఇలా పోవటం వలన నాకు అది లోపల ఏమీ లేకుండా బ్యాక్టీరియా అనేది బయటకు వచ్చేస్తుంది. ఎలా వస్తుంది? ఆ యోగా చేస్తుంటే వస్తుంది. నాకు 4 సార్లు బాత్రూమ్కి వెళ్తా యోగా చేస్తూ, వాష్ బేసిన్లో ఊసేట. అది మామూలుగా రాదు, అవి ఉండిపోయి నాకు అంతా బ్యాక్టీరియా నిండిపోయి ఎలర్జీస్, యాంటీబయాటిక్స్ వాడాలటం అన్నీ రకాలు జరిగాయి. ఇవన్నీ ప్రతిదీ మనం అర్థం చేసుకుని ఆచరిస్తే చాలా ఉపయోగాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా సూక్ష్మంలో మోక్షాన్ని సంపాదించవచ్చు. బ్రతికుండగా మోక్షం సంపాదించడం, చనిపోయాక మోక్షానికి సంపాదించి స్వర్గానికి వెళ్తామో ఏదో తర్వాత సంగతి. కానీ బ్రతికుండగా మోక్షం సంపాదించడం అంటే ఇదే. మన ఆరోగ్యమే మన మహాభాగ్యం అన్నారు. కాబట్టి మనం యోగా చేయటంలో తప్పు లేదు, నేర్చుకోవాలి. ఏదో చాదస్తం, ఏదో వయసు పండిన వాళ్ళు చేయాలని కాదు. ప్రతి వాళ్ళు చిన్నప్పటి నుంచి చేస్తే ఒళ్ళు గట్టిపడుతుంది యోగా వలన. అది యోగా అంటే యోగాసనాలు కూడా నేను వేయలే, ఏ యోగాసనం నేను కింద కూర్చోలేను నేను, కానీ చైర్లో కూర్చుని ఆవిడ చెప్పినవి ఆచరిస్తాను. క్రమం తప్పకుండా అన్నీ చేస్తాను. వీలైతే 10 సార్లు 15 సార్లు, వీలు కాని రోజు 2-3 సార్లతో కూడా ఆపేస్తాను. వీటితో పాటు వాకింగ్ చేస్తున్నా. అసలు ఎంత రెసిస్టెన్స్ పవర్ పెరిగిందంటే, చిన్నప్పటి నుంచి ఎప్పుడు అనారోగ్యం, నీరసం ఉండే, అలా నీరసం అనేది మాయమైపోయింది. రెసిస్టెన్స్ పవర్ పెరిగింది. ఆ తర్వాత ప్రతి చిన్న విషయానికి బాధపడిపోయేదాన్ని. ఎవరిని ఏదన్నా అనగానే, ఏంటి వీళ్ళు నన్ను ఇట్లా అన్నారు, నన్ను కాదన్నారు అని బాధపడిపోయి తల నొప్పి వచ్చేసి, టెన్షన్ వచ్చేసి, గాబరా వచ్చి దడ వచ్చేసేది. అట్లాంటిది అక్క చెప్పిన సూక్తులు కొన్ని మనసుకు పట్టించుకుని ఆ సూక్తులతో నన్ను నేను గట్టి చేసుకుని ఇప్పుడు దేనికి బాధపట్టాల, టేక్ ఇట్ ఈజీ. ఏంటి అసలు ఎవరైనా కూడా దేనికి బాధపడాలి? ఈ విషయం వింటాం, బాధపడతాం, మళ్ళీ మరుసటి నిమిషం మర్చిపోతాం. నిజమే కదా, అది సర్వసాధారణం. ఇట్లాంటివన్నీ మనం గట్టి చేసుకోవాలి. ఎందుకు బాధపడాలి? లేదంటే మనకేం కరిగిపోదుగా ఒంటి మీద, లేకపోతే ఒక నొప్పి గుచ్చినట్టు, సూదితో గుచ్చినట్టు కూడా నొప్పి ఉండదు మనకి. కానీ ఎందుకు బాధపడాలి? ఇవన్నీ మనం కొని తెచ్చుకున్నాయి. ఇట్లాంటివన్నీ గట్టి చేసుకోవాలంటే ఇట్లాంటి గురువుల దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్పే మంచి మాటలు విని, ఆవిడ నేర్పిన మంచిని తెలుసుకుని చేస్తాం వల్ల మనకి గట్టిపడతాం. ముఖ్యంగా సునీత మేడం గారి గురించి చెప్పాలంటే, ఆవిడ దగ్గరికి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఏదో భయం బెరుకుగా ఉండేది. తర్వాత ఆవిడ దగ్గర వెళ్ళి అన్నీ నేర్చుకున్న తర్వాత మెడిటేషన్ చేస్తున్నప్పుడు ఏదో తెలియని ఒక శక్తి ఆవిడలో ఉందని అనిపించింది. ఆవిడ దగ్గరికి వెళ్ళగానే ప్రశాంతంగా ఉండటం, ఆవిడ మాట్లాడుతూ ఉంటే అసలు టైం తెలియదు, గంటలు అట్లా గడిచిపోద్ది. ఎంత నిరాడంబర ప్రేమతో ఆవిడ మాట్లాడటం, ఎప్పుడూ నవ్వుతూనే ఉంటారు. ఆవిడ చెప్పేది అదే, ఎప్పుడూ నవ్వుతూ ఉండండి, ఏ పని చేసినా నవ్వుకోండి అనేవాడు. అట్లాగే ఆవిడ చెప్పినట్టుగా ఈ వంట చేస్తూ కూడా నేను నవ్వుకుంటూ ఉంటాను.
నవ్వుతూ వంట చేస్తూ ఉంటాను. టెన్షన్ తగ్గుద్ది అని మా సుమన్ కూడా చెప్పేవాడు. అట్లాగే నవ్వుకుంటూ ఐ యామ్ ఓకే, ఐ యామ్ హ్యాపీ అనుకుంటూ వంట చేస్తూ ఉంటాను. ఇవన్నీ ఆవిడ చెప్పినయే. అంతకుముందు వంట చేసేటప్పుడు కూడా టెన్షన్ పడేదాన్ని. ఇప్పుడు అది కూడా లేదు. హ్యాపీగా చేసుకుంటున్నా, హ్యాపీగా ఉంటున్నాను. ఏం లేదు. ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హెల్దీ, ఈ 2 వాక్యాలు అనుకుంటూ ఆవిడ చెప్పింది అవి అనుకోండి. ముందు యోగా చేసే ముందు కూడా ఐ యామ్ హ్యాపీ, ఐ యామ్ హెల్దీ అని నవ్వుకుంటూ అనుకోమన్నారు. అట్లాగే ఆవిడ చెప్పినట్టు చేస్తూనే ఉన్నాను. ఆవిడలో శక్తి ఉంది. ఆవిడ ఎప్పుడు నవ్వుతూ ప్రేమను అందిస్తూ ఆవిడ శక్తిని అందరికీ పంచుతూ ఉంటారు. ఆ శక్తిని అందరం కూడా తీసుకోవాలి, అందరం ఆనందించాలి, అందరం సుఖంగా ఉండాలి. కాబట్టి అందరూ కూడా వీలైనంత వరకు ట్రై చేసి సునీత మేడం గారి దగ్గరికి వెళ్ళండి, నేర్చుకోండి అందరూ. మేడం దగ్గరికి వెళ్ళాక నాకు ఒకటి తెలిసింది. ఏంటంటే మన ఇండియాలో మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు ఉన్నారు. ఆయన అందరూ స్థితప్రజ్ఞుడు అంటారు. ఆయన స్థితప్రజ్ఞుడు కరెక్టే, మనం ఎవరం కాదని అనుకున్నాం. కానీ మేడం దగ్గరికి వెళ్ళిన తర్వాత అన్నీ ఆచరిస్తూ ఉంటే మనం కూడా స్థితప్రజ్ఞలాగా ఉంటే మనకి ఈ బాధలు సగం తగ్గుతాయి అనిపిస్తుంది. అట్లా ఉండటానికి నేను చాలా వరకు ప్రయత్నం చేస్తున్నా. ఏది పట్టించుకోవట్లే. ఏ రోజుకి ఏది జరుగుద్దో జరగని. ఇవాళ వీళ్ళు అన్నారు అంటే అన్నారు, నాకేంటి, నాకేం పోయింది. లేకపోతే ఈ కష్టం వచ్చింది, కష్టం వస్తే ఏమైంది, రేపటికి మామూలు అయిపోతాం కదా, మనకేం బాధ లేదు. అట్లా స్థితప్రజ్ఞలు అవటానికి కూడా అవకాశం ఉంది. ఆయన అంత గొప్ప మహానుభావుని స్థితప్రజ్ఞలు అంటారు. మనమందరం కూడా మహానుభావులు అవ్వచ్చు అవన్నీ ఆచరిస్తే. కాబట్టి అందరం స్థితప్రజ్ఞలు అవ్వగలం. కాబట్టి ఆవిడ దగ్గరికి వెళ్ళి అందరూ నేర్చుకుని చేయాల్సిందే. తప్పనిసరిగా యోగా నేర్చుకోవాలి. యోగా ఇప్పుడు ఆవిడ దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు ఇంకెక్కడన్నా కూడా వెళ్ళి ఇట్లాంటి గురువులు దొరికితే వాళ్ళ దగ్గర కూడా యోగా నేర్చుకుని, అది యోగా అంటే అసలు ఆసనాలు ఏదో మనం చేయలేమన్న మాట తీసేసేయండి. అందరూ కూడా తీసేసి అందరూ కూడా ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించండి. కాకపోతే మెడిటేషన్ మాత్రం ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నా నేను. అది చేయటానికి అయినా కూడా మానటలేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఒక్కోసారి కాన్సన్ట్రేషన్ దొరుకుతుంది, ఒక్కోసారి దొరకటం లేదు. అది అని మానేయటం లేదు. రోజు ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. మేడం గారికి, సూక్ష్మయోగాకి మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. నమస్తే మేడం. Hope you enjoyed this episode, especially listening to an inspiring and motivating experience of a mother herself about Sukshma meditation and Guru Sunita Bapuji. If you like this episode, please feel free to share this with your family and your mothers especially on this beautiful Mother's Day. Thanks again for taking time to tune into our episode, and hopefully we'll see you soon again. Namaste.